ఇక ముందుగా కొన్ని ఏపీ వార్తలు అలాగే ఇతర వార్తలు తెలంగాణ వార్తలకు కూడా వెళదాం. దొడ్డిదారిలో డిప్యూటీ ఏకైక కార్పొరేటర్ గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం. ఇంతకంటే సిగ్గు చేటైనటువంటి వ్యవహారం ఏ రాజకీయ పార్టీకి ఉండదు. తెలుగుదేశం పార్టీ జనసేన బరి తెగించి నీచాతి నీచంగా ఒకే ఒక్క కార్పొరేటర్ ఉంటే మిగతా వాళ్ళందరినీ ఆకట్టుకుని నేను చెప్పాం పద్మభూషణ్ ఇచ్చినటువంటి ఆ బీజేపీ వాళ్ళని కేంద్ర మంత్రి ప్రధానమంత్రి గారిని అనాలి, మోడీ గారిని అనాలని. పద్మభూషణ్ వచ్చిన ఆయన ఏమో పార్టీ ఫిరాయింపులు అరాచకాలు చేస్తాడు హిందూపురంలో. ఇక్కడ ఒక్క సీటు కూడా లేకపోతే డిప్యూటీ మేయర్ వచ్చేసింది. తర్వాత ఆ వీడియో కూడా ఉంది, దయచేసి వీడియో వేయండి వీలైతే. ఏది తిరుపతిలో ఆ కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు చివరికి మళ్ళీ వెనక్కి వచ్చి అయిపోయిన తర్వాత మమ్మల్ని బలవంత పెట్టారు, మమ్మల్ని కొట్టారు, తిట్టారు అని ఏడుపు పెడబొబ్బలు పెడుతూ కరుణాకర్ రెడ్డి గారిని ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి గారి దగ్గర వాళ్ళు ఏడుస్తున్న ఘట్టం నేనైతే గతంలో ఎప్పుడు చూడలా. ఇంత నీచాతి నీచంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏపీలో చేస్తోందంటే ఆ భరిస్తున్న ప్రజల్ని మెచ్చుకోవాలి. ఇంత సహనంగా ఉన్న ఏపీ ప్రజల్ని మెచ్చుకోవాలి. ఇంత నీచాతి నీచంగా ఉన్నా కూడా వాళ్ళు మౌనంగా నిలబడిపోతున్నారు. వాళ్ళైతే కాలర్ పట్టుకోమన్నారు కానీ ఇప్పుడు కాలర్ లేకుండా తిరుగుతున్నారో, లేని చొక్కాలు వేసుకుంటున్నారేమో. కానీ ఈ మున్సిపల్ ఉప ఎన్నికలు ఏమి అయ్యేదా పోయేదా? ఒక ఏడాది కాలం ఉండేటువంటి ఈ పదవుల కోసం ఇంత దారుణంగా మాట్లాడి ఇంత దారుణంగా వ్యవహరించవలసిన ఇంత సీనియర్ చంద్రబాబు నాయుడు గారు కొడుకంటే పోని ఆయనకంటే అనుభవంలో సగం ఉండొచ్చు. ఆయన ఏదో పిచ్చి పనులు చేస్తుంటే ఆపాల్సిన ఈయన రెడ్ బుక్ని పిచ్చి కుక్కల మాదిరిగా మారిన రెడ్ బుక్ అని వైసీపీ వాళ్ళు అన్నట్లుగానే ఈ రకంగా చేస్తుంటే చంద్రబాబు గారు చాలా గొప్ప పరిపాలకుడుగా జనం మెచ్చుకోవాలన్నమాట. అందుకే ఇంత అధ్వాన పాలన ఇంకెక్కడ చూడలేమేమో. అప్పులే సరి సంపద ఎక్కడ మరి? ఏడాది తిరగకుండానే బాబు సర్కార్ అప్పులు 1,26,000 కోట్లు. తాజాగా 7.17 వడ్డీతో 7.17% వడ్డీతో 5,820 కోట్ల అప్పు. దీంతో బడ్జెట్ అప్పులే 80,827 కోట్లకు చేరింది. ఇక పోలవరం తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అతిపెద్ద కుంభకోణం చేసిన మార్గదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని గట్టిగా నిలదీశాడు పార్లమెంట్లో. అందుకని కోపం కక్షతో కట్టి ఆయన మీద వేరే కుంభకోణం అంటూ ఈనాడు వాళ్ళు రాసుకున్నారు. అంతే తప్ప వాళ్ళు చేసిన కుంభకోణం గురించి కూడా రాసి మా మీద ఇట్లా చెప్పారు కానీ మా వివరణ ఇది, ఆయన మీద ఆరోపణ ఇది అని రాస్తే అదో పద్ధతి, అది జర్నలిజం. ఇంత దిగజారిపోయిన జర్నలిజం ఈనాడు నడుపుతోందని నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత నీచంగా ఇంత అధ్వానంగా జర్నలిజం మారుతుంది. నిన్న ఎవరో అంటున్నారు బ్రోకరిజం చేస్తున్నారా వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా అని ఎల్లో మీడియాని ఉద్దేశించి అన్నారు. అది అంటే జనంలో ఉన్న పరిస్థితి ఆ రకంగా అలాంటి అభిప్రాయాలు తెచ్చుకుంటున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ తగదు, ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయండి. అమరావతిలో తప్ప మరో చోట హైకోర్టు ఏర్పాటు చేయడానికి వీలేదు, హైకోర్టులో పిల్. బైపాస్లో వెళ్లిన బడ్జెట్ రైలు కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి మొండి చేయంటూ రైల్వే బడ్జెట్లో పెద్దగా జరగలేదని చెప్పి రాశారు. అమరావతికి ఏపీఆర్సీ తరలింపు. అదేంటి అమరావతి అభివృద్ధి ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ కర్నూలులో ఉన్నా ఇంకెక్కడున్నా సరే ఆ ఆఫీసులన్నీ తీసుకొచ్చి అమరావతిలో పెట్టి అభివృద్ధి అయిపోయింది, ఇంకేముంది అమరావతి రాజధాని చేస్తామంటున్నారు అనే పరిస్థితి అనమాట. ఆ రకంగా ప్రాంతీయ అసమానతలకి ప్రాంతీయ విభేదాలకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ప్రభుత్వం పూనుకుంటాం దురదృష్టకరం. క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది కూటమి. దౌర్జన్యం రౌడీజంతో గెలిపేనా? డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసిన చరిత్ర కూటమిదే. వారం రోజులుగా తిరుపతి నగరాన్ని భయభ్రాంతుల్ని చేశారు. వైఎస్ఆర్సీపీదే నైతిక విజయం. కూటమి అరాచకాలపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. నిజంగానే ఒకేసలాట కారణంగా కొన్నాళ్ళు భయభ్రాంతులకు గురైతే ఇప్పుడు ఈ అరాచకాలతోటి బస్సు మీద దాడి వీటన్నిటితోటి దాడులు చేసి ఇంత అరాచకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సాగుతోంది. ఇక బిల్డప్ బాబాయిల దగ్గరికి వెళ్దాం. ప్రజలపై అదనపు భారం మోపలేం, ఆదాయం పెంచుకోవడమే మార్గం. ఇందుకోసం వినూత్న విధానాలు ఆలోచించండి. అయితే విశేషం ఏంటంటే ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని, అలాగని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని. దీంట్లో ఉన్న మర్మం జనం అర్థం చేసుకోలేరన్నది ఆయన నమ్మకం. ఏదైనా రెండు విషయాలు ఆయనే మాట్లాడేసి కథ నడుపుతూ ఉంటారు. ఇప్పటికే 15,000 కోట్ల కరెంటు భారం, అలాగే మొన్న రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచి మరింత భారం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడేమో బాతున్నారు, ఇంకోవైపు స్కీములు అమలు చేయట్లేదు, మళ్ళీనేమో అదనపు ఆదాయం ఇంకా భారం మోపలేమని కథలు రాయిస్తున్నారు ఈ బిల్డప్ బాబాయిలతోటి. ఇక బీసీలపై వైసీపీ కత్తి అంట.
ఈ చూడండి హైకోర్టులో పిటిషన్లు వరదంటే ఏదో అన్నిటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా జగను వైసీపీ ఈ రకంగా అమరావతిపై విషం చిమ్ముతున్నారంట. ప్రపంచ బ్యాంకు ఫిర్యాదులంట. అంటే వీళ్ళు మాత్రమే ఎంత అరాచకంగా ఎవరి మీదైనా చేయొచ్చు, కానీ ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు, చేస్తే విషం అంట. మొత్తం ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తుందే ఈ ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధాలని ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ పరువుని నట్ట నడి రోడ్డున నిలబెట్టి నాశనం చేసిన ఈ వీళ్ళు ఇప్పుడు ఈ విషయం అని మళ్ళీ అదే అబద్ధాలు కంటిన్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తున్నారు. ఈ రకంగా జగన్ భూరక్ష కాదు, రైతుల కక్ష, రీసర్వేల మీద వీటన్నిటి మీద ఇట్లాగే రాశారు. ఈ రకమైనటువంటి అరాచక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సాగుతున్నందుకు బాధపడాలి. ఇక వెస్ట్ గోదావరి వీటిల్లో గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్ళు బర్డ్ ఫ్లూ వల్ల ఏంటో చనిపోతున్నాయంటే అటువంటి వాటి మీద శ్రద్ధ వహించాలని నేను కోరాలి. విజన్తో అభివృద్ధి జరగదు, 5 ఏళ్ల రాజధాని కట్టలేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా అంటూ బివి రాహుల్ గారు మండిపడ్డారు. ఇక బలం లేకున్నా బరితెగింపు, గత ఎన్నికల్లో ప్రజా తీర్పు ఇది అంటూ గతంలో ఏ మున్సిపాలిటీలు ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఏం చేశారన్న దాని మీద ఇచ్చారు. రైట్. ఇక తెలంగాణకి చారిత్రాత్మక ఘట్టం, ఒకే రోజు కులగణన, ఎస్సీ వర్గీకరణపై నివేదికలకు కేబినెట్ అసెంబ్లీ ఆమోదం, ఎస్సీలకు క్రీమీ లేయర్ సిఫారసుకు కేబినెట్ తిరస్కరణ, ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవం పాటిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈరోజు తన రాజకీయ జీవితంలో మర్చిపోలేనిదని వెల్లడి, స్వతంత్ర భారత్లో ఇదే తొలి కులగణన అన్న సీఎం రేవంత్, అత్యంత శాస్త్రీయతో కుల సర్వే చేపట్టామన్న భట్టి, 59 కులాలు 3 గ్రూపులు, రిజర్వేషన్ లేకుండా ఎందుకు ఈ నివేదికని ప్రశ్నించిన కేటీఆర్, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు, 10 మందికి నోటీసులు ఇచ్చిన అసెంబ్లీ కార్యదర్శి. అలాగే కులగణన మీద చాలా పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరిగాయి. అట్లాగే రెండు వైపులా బీజేపీ వాళ్ళేమో ఈ నివేదికనే తప్పులు తడగ్గా ఉంది, మా ఇంటికి రెండు స్టిక్కర్లు అంటే ఇచ్చారు, ఈ రకంగా బీసీల జనాభా పెంచుతారని ఉంటే తగ్గించారని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచండి ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి డిమాండ్ చేస్తున్నారు. త్వరలో ఎస్సీల వర్గీకరణకు చట్టం తీసుకొస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటారా, ఉప ఎన్నికలు ముందుకొస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్య, కులగణన ఎస్సీ వర్గీకరణతో దేశానికి రోడ్ మ్యాప్ ఇస్తున్నామంటూ అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇక చంద్రబాబు మోసాలని ఎండగట్టాలని జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే కవిత స్కిప్స్ బీఆర్ఎస్ వాకౌట్ గివ్స్ కాంగ్రెస్ అండ్ ఓపెనింగ్ అంటూ ఏంటో మరి కవిత గారు ఎందుకు వాకౌట్ చేయలేదో కానీ ఇది పరిస్థితి.